నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, టారో కార్డ్స్ ప్రకారం మనకి జూన్ మాసం మొత్తం ఎలా ఉండబోతుంది అంటారు? ఒక్కసారి మాకు తెలియచేయరా ఫస్ట్ అయితే? తప్పకుండా అమ్మా. సో జూన్ 2025 టారో కార్డ్స్ ప్రకారం ఎట్లా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వారికి, దాంతో పాటు ఓవరాల్ గా మనకి జనరల్ గా ఎట్లా ఉంటుంది ప్రిడిక్షన్, ఓకే, అన్ని రంగాల్లో ఎట్లా ఉండబోతుంది అన్నది ఒకసారి చూసి దాని తర్వాత రాశుల ప్రకారం మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఓవరాల్ ఎనర్జీస్. ఇప్పుడు టారోస్ అంటే జస్ట్ ఎనర్జీస్ అన్నమాట, ఎనర్జీ మాత్రమే చెక్ చేస్తాను. సో ఇప్పుడు జూన్ ఎట్లా ఉండబోతుంది అన్న దాని మీద ఒక్కసారి చూద్దాం. ఓకే, ఓకే. సో జూన్ నెలలో ఏంటంటే డిప్లొమాటిక్ అంటాం మనం కదా, చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నారంటాం. సో ఓవరాల్ మన ఎనర్జీస్ కూడా అందరి దగ్గర అట్లా డిప్లొమాటిక్ ఎనర్జీస్ అంటాం అనమాట. అంటే అన్ని, అంటే మనం ఆనము అవునము కాదను, సో అట్లాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్ గా అందరూ లైఫ్ లో అట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. బ్యాలెన్స్డ్ ఎనర్జీ అనొచ్చు దీన్ని చూసుకుంటే. అన్ని సమానంగా ఉంటాయి అన్నమాట. లాస్ ఎంత ఉందో ప్రాఫిట్ ఎంత ఉందో లాస్ ఎంత ఉంటది, హ్యాపీనెస్ ఎంత ఉందో అంటే సంతోషం ఎంత ఉందో దుఃఖం అంత ఉంటది. సో అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండే నెల ఈ జూన్ మంత్. ఓకే, సో అదే విధంగా ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఆడవాళ్ళ విషయంలో చాలా మంది మంచి గుడ్ న్యూస్ వింటూ ఉంటారు అనమాట. అంటే లేడీస్ ఎస్పెషలీ ఈ జూన్ మంత్ లో మంచి హై పొజిషన్స్ కి వెళ్ళడం కానివ్వండి, లేదా మంచి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటే మంచి చక్కగా కన్సీవ్ అవ్వడాలు, ఇట్లాంటివన్నీ ఉమెన్ ఎనర్జీస్ కూడా ఈ మంత్, ఐ థింక్ మేలో కూడా అట్లానే ఉంది. జూన్ అలా ఆల్మోస్ట్ అలాగే ఉమెన్ ఎనర్జీస్ మాత్రమే కంటిన్యూ అవుతున్నాయి. సో ఆడవాళ్ళ త్రూగా మీరు ఏదైనా బిజినెస్, లేడీస్ ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏదైనా కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా, ది బెస్ట్ మంత్ జూన్ ఉంటుంది. సో జూన్ లో మంచి ఎనర్జీస్ ఫర్ ఉమెన్. సో ఓవరాల్ గా వెరీ బ్యాలెన్స్డ్ మంత్. అదే విధంగా చూసుకుంటే ఓకే ఓకే కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే చిన్న చిన్న లాసెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మన ఏంటంటే మన పంటలు విషయంలో వాటిల్లో కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా షేర్ మార్కెట్ ఓకేగా ఉంటది అనమాట. చాలా టూ మచ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా టూ మచ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కాస్త కంట్రోల్లో ఉంటే చాలు. కొంతమందికి అదే పనిగా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ మంత్ కూడా కొంచెం హోల్డ్ లో ఉండి కొంచెం బ్యాలెన్స్ అయిన తర్వాత మేబీ జూలై ఆగస్ట్ అంటే అప్పుడు ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూసి దాంట్లో షేర్ మార్కెట్స్, ఇప్పుడు ఎవరైతే షేర్స్ అమ్మేయాలనుకుంటున్నారో నాట్ అ రైట్ టైం, వాళ్ళకి కొంచెం హోల్డ్ చేయండి. అంటే ఇప్పుడు ప్రైస్ బాగా వచ్చేసింది కదా నా షేర్, ఓకే నేను ఎప్పుడు 10 రూపీస్కి కొన్నాను, ఇప్పుడు 100 రూపీస్ వచ్చేసి నో ప్రాబ్లం అమ్మేస్తానని చాలా మంది అనుకుంటా ఉంటారు. కాకపోతే ఇంకా కొన్ని రోజులు ఆగితే గనక మీకు ఇంకా బెటర్ ప్రైస్ వచ్చే అవకాశాలు అందులోనే. సో షేర్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఓకే మంత్. బట్ ఎవరైనా అమ్మేయాలి షేర్స్ అనుకుంటే కొంచెం హోల్డ్ లో ఉంటే బెటర్. అండ్ వాతావరణ పరంగా చూసుకుంటే చిన్న చిన్న లాసెస్ అక్కడక్కడ మనం వింటాము. జనరల్ గా రెయినీ సీజన్ వస్తే అలాగే ఉంటది. బట్ స్టిల్ ఎనర్జీస్ వైజ్ కూడా అలాగే ఉంది. బట్ ఓవరాల్ గా విమెన్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ది మంత్ ఆఫ్ జూన్ అనమాట. ఓకే మేడం, జూన్ మంత్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే వాటన్నిటి గురించి అయితే మాకు చెప్పారు. అలాగే వచ్చేసి ఏంటంటే మేడం, ఇప్పుడు మనం ద్వాదశ రాశిలో ఒకసారి చూసుకున్నట్లయితే మేష రాశి వారికి ఈ జూన్ మంత్ లోని టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుంది, ఆ మంత్ మొత్తంలోని వారికి ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి అంటారు ఒకసారి? తప్పకుండా అమ్మా. సో మంత్ ఆఫ్ జూన్ మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది? నార్మల్ గా చూసుకుంటే ఐ థింక్ మేషరాశి వాళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉంది. వాళ్ళకి ఏలినాటి శని కాబట్టి సో ఏంటంటే చాలా మంది చాలా టెన్షన్ పడిపోతా ఉన్నారు, అమ్మో నాకు ఏలినాటి శని. అయితే ఫస్ట్ థింగ్, ఎవరికైతే ఏళ్ళనాటి శని అట్లా ఉందో అంత భయపడిపోయే అంత అవసరం లేదు. అక్కడ రెగ్యులర్ గా మీరు చేసే మంచి పనులు, పూజలు, వీటన్నిటి వల్ల మీకు మంచి బెనిఫిట్ కలుగుతుంది. ఓకే, సో మేషరాశి వాళ్ళకి జూన్ 2025 ఎట్లా ఉండబోతుందో ఒక్కసారి చూసి ప్రెడిక్షన్స్ ప్రకారం చూసి చెప్తామన్నమాట. ఓకే,
మేషరాశి వాళ్ళకి ఈ కార్డ్స్ అన్నిట్లో ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను కదా, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టెన్షన్ అనమాట, అమ్మో రేపేమవుతుందో. ఈ ప్రజెంట్ గురించి ఆలోచించకుండా మీరు ఆల్మోస్ట్ రేపటి గురించి ఆలోచిస్తున్నారు. అది ఒకటి ఫస్ట్ కంట్రోల్ అవ్వండి. ఎందుకంటే ఏది ఎలా జరగాలో మనకు అన్ని డెస్టైన్డ్ అనమాట. మన ప్రతిరోజు మన లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్, ప్రతి ఒక్క రిలేషన్షిప్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అవన్నీ ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం అవన్నీ అయిన తర్వాత అవన్నీ క్లోజ్ చేసుకొని వెళ్తాము. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీలో ఇంకా ఒక చిన్నపిల్ల తత్వం ఉంటుంది కదా, ఇంకా ఆ చిన్నప్పుడు అయిన విషయాలు, చిన్నపిల్లల తత్వము అట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి అనమాట. దేన్ని తొందరగా మనం వదిలించుకోలేము. సో ఆ వదిలించుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఏది వదిలించుకోవాలి అంటే గనక, మీకు అవసరం లేనివి, మీకు అనవసరం అనుకున్నవి, వాళ్ళ నుంచి మీకు ఎటువంటి అంటే ఎవరైనా మనుషులు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, పనులు అవ్వచ్చు, ఎనీథింగ్, ఏదైనా జాబ్ అవ్వచ్చు, అక్కడ నుంచి మీకు కావాల్సిన బెనిఫిట్ మీకు రానప్పుడు, సో అట్లాంటి బెనిఫిట్ లేనప్పుడు దాన్నే పట్టుకొని టైం వేస్ట్ చేయడం నో బెనిఫిట్. ఓకే, కాబట్టి మీ టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అంటే అక్కడ నుంచి పక్కకు జరగాల్సిందే మీరు. ఓకే, సో యాజ్ పర్ ద కార్డ్స్ అనమాట. అదేవిధంగా మిమ్మల్ని మీ చిన్నప్పటి నుంచి ఇబ్బంది పెట్టే విషయాలు ఏవైతే ఉంటాయో దాని నుంచి బయటకు రావడానికి మీరు ట్రై చేయాలన్నమాట. ఇంకా అక్కడే ఆగిపోకూడదు. ఎప్పుడో చిన్నప్పుడు ఏదో విషయం, ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇంకా దాని నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను అన్నది ఫస్ట్ అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి కాస్త ముందుకి లైఫ్లో కొంచెం కొంచెం ముందుకు వెళ్ళాలి. ఓకే, అదొకటి. దాని తర్వాత ఏంటంటే, ఈ మంత్లో మీరు చేసే ప్రొజెక్షన్స్, ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఈ మంత్లో కాకుండా మేబీ నెక్స్ట్ 2 months తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చూడండి. సో ప్లానింగ్కి మంచి మంత్ జూన్. దాన్ని స్టార్ట్ చేయడానికి మాత్రం కొన్ని రోజులు ఆగాల్సింది, ఎనర్జీస్ అంత సింక్ అవ్వట్లేదు, కొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, అదేవిధంగా ఓకే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బాగా ఎమోషన్స్ ఉంటాయి కదా, మీ ఎమోషన్స్ని మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒకళ్ళ మీద కోపం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ మీద కోపం ఉంటుంది, దాన్ని మీ పిల్లల మీద చూపిస్తారు. లేకపోతే మీ వైఫ్ మీద కోపం ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో చూపిస్తుంటారు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీకున్న చిన్న చిన్న రిలేషన్షిప్ ఇష్యూస్ చాలా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళకి మాత్రమే వెళ్ళి చెప్పండి. మీ ఎమోషన్స్ని రైట్ పర్సన్ దగ్గర లెట్ అవుట్ చేసేయడం అన్నది చాలా అడ్వైజబుల్. ఫైనాన్షియల్గా చూసుకుంటే జూన్ ఈజ్ ఓకే మంత్ మీకు. అంటే పెద్ద గ్రేట్ లాసెస్ అయితే ఏం లేవు, అట్లాగని పెద్ద 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 ప్రాఫిట్స్ వచ్చేస్తాయని కూడా ఏం కనపడట్లేదు అక్కడ. కాబట్టి ఇట్స్ ఓకే మంత్ ఫైనాన్షియల్గా చూసుకుంటే. హెల్త్ పరంగా ఒక చిన్న ఇండికేషన్ ఏంటంటే, ఏ చిన్న సిమ్టమ్ కనిపించిన, ఎస్పెషల్లీ లేడీస్లో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, చిన్నదే కదా అవసరం లేదు పర్వాలేదు కాదు, ఎంత చిన్నదైనా కానీ ఇమ్మీడియట్గా సెల్ఫ్ మెడికేషన్ పక్కన పెట్టి ఫస్ట్ వెళ్ళి ఒక్కసారి డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం చాలా చాలా అడ్వైజబుల్ అనమాట. హెల్త్ కొంచెం అలార్మింగ్గా కనబడుతుంది మేషరాశి వాళ్ళకి ఫర్ ద మంత్ ఆఫ్ జూన్. కాబట్టి ఏదైనా కానీ మీ చిన్న చేయి పెయిన్ వచ్చినా కానీ అదేంటి అన్నది ఫస్ట్ వెళ్ళి రూల్ అవుట్ చేసుకోవడం. చేయి నొప్పే కదా, కొద్దిసేపు ఎక్కువ పని చేశాను, లేకపోతే మనం స్పాండిలైటిస్ ఇట్లా అని కొట్టిపాడేస్తూ ఉంటాం. అట్లా కాదు, ఫస్ట్ వెళ్ళి రూల్ అవుట్ చేసుకొని దానికి కావాల్సిన మెడికేషన్ అది తీసుకోవడం అనమాట. దాని తర్వాత మీకు ఫేవరబుల్ కలర్ వంకాయ రంగు ఫర్ ద మంత్ ఆఫ్ జూన్. కాబట్టి ఎక్కడికైనా, అంటే వంకాయ రంగు మీ ఫేవరబుల్ కలర్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ కలర్స్ ధరించి వెళ్ళడం ఒకటి. అలాగే ఈ నెల అంతా మీరు గణపతి ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే అంత బాగుంటుంది అనమాట. అయితే ఈ చిన్న చిన్న, అంటే ఇది బిగ్స్ట్ మంత్ మీకు జూన్, పెద్ద గ్రేట్ అని చెప్పను. అంటే రిలేషన్షిప్స్ పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఓకేగా ఉంది, హెల్త్ కొంచెం
జాగ్రత్తగా చూసుకోవాలి. సో అన్ని మిక్స్డ్ గా ఉన్నాయి కాబట్టి ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, నార్మల్ గా ప్లానింగ్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూషన్ కి కొంచెం టైం ఇవ్వాలి. అలాగే మీలో ఉన్న ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఎమోషన్స్ ని కాస్త ఆలోచించి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో వాళ్ళ దగ్గర అదే మాట్లాడండి. వెళ్ళి ఒకళ్ళ మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తే మీ రిలేషన్షిప్స్ కొంచెం ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా సమ్మరైజ్ చేయాలంటే మనకి మేషరాశి వాళ్ళకి ఇది. ఓకే, సో వినాయకుడు ఆరాధన చాలా ఉత్తమం. ఈ మంత్ మొత్తంగా జూన్ మంత్ ఎప్పుడు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక బుధవారం వెళ్ళాలా అట్లా కాకుండా, అదేవిధంగా సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు ఆ రోజు వీలున్న వాళ్ళందరూ చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం బ్రేక్ చేసి మీకు తోచినంత దాన ధర్మాలు ఏవైతే చేసిన తర్వాత మీరు భోజనం అది చేస్తే బాగుంటుంది. అయితే ఆ సంకష్టహర చతుర్థి వచ్చే లోపల మీరు విఘ్నేశ్వరుడు ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే, మీకు ఎంత తోస్తే అంత రోజు గారికి పెట్టి పూజ చేయడము, లేకపోతే విఘ్నేశ్వరుడు అష్టోత్తరం అది చదువుకోవడము, కాస్త బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడము, ఇవన్నీ చేసుకుంటూ ప్రతిరోజు ఉంటే మీకున్న చిన్న చిన్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఓకే. ఓకే మేడం. మేషరాశి వారికి వచ్చేసి ఈ జూన్ మాసంలోనే టారో కార్డ్స్ ప్రకారం వీరికి ఎలా ఉండబోతుంది? అలాగే ఈ మంత్‌లోనే వీళ్ళు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వీరికి బావుంటుందనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే అమ్మా.